వెల్కమ్ టు పైథాన్ ట్యుటోరియల్. ఈ సెషన్ పైథాన్ కామెంట్స్కి సంబంధించినది. ఈ సెషన్లో మనం కవర్ చేసే టాపిక్స్ కామెంట్స్ అంటే ఏంటి, సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి, మల్టీ లైన్ కామెంట్స్ అండ్ బ్లాక్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రాంలో కామెంట్స్ యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా లాజిక్‌ని మనం కంప్లీట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోకుండా జస్ట్ కామెంట్స్ చూడడం ద్వారా మనకు ఆ లాజిక్ ఎందుకు రాసారో అర్థం అవ్వడానికి కామెంట్స్ అనేవి ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తాము. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం రాసిన కోడ్ ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ మనం ఆ కోడ్‌ని రెఫర్ చేసినా లేదా మనం రాసిన కోడ్ ఇంకొకరు ఎవరైనా రెఫర్ చేసినా వాళ్ళు మొత్తం కోడ్‌ని అనలైజ్ చేయకుండా డైరెక్ట్‌గా కామెంట్స్‌ని చూసినప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడానికి కామెంట్స్ ఉపయోగపడతాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఏదైనా మనం కోడ్ ఆల్రెడీ రాసినప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా చూడాలనుకున్నప్పుడు ఆ ఎంటైర్ రాసిన లాజిక్‌ని మనం కామెంట్ చేయడం వల్ల ఎగ్జిక్యూషన్‌లోకి ఆ కోడ్ ఎంటర్ అవ్వదన్నమాట. సో, పైథాన్‌లో కామెంట్స్‌ని రాయడానికి కొన్ని కీ పాయింట్స్ కన్సిడర్ చేయాలి. సో, ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కామెంట్ అనేది సింగిల్ లైన్ కామెంట్ హ్యాష్ ద్వారా స్టార్ట్ అవుతుంది. సో, హ్యాష్ ద్వారా స్టార్ట్ అయ్యాక హ్యాష్ పక్కన స్పేస్ ఉండాలి. అండ్ దెన్ ఫస్ట్ క్యారెక్టర్ కామెంట్‌లో క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. సో, ఇది సింగిల్ లైన్ కామెంట్ రాయడానికి కీ పాయింట్స్. సో, సింగిల్ లైన్ కామెంట్ ఎప్పుడు 72 క్యారెక్టర్స్‌కి రిస్ట్రిక్ట్ చేయాలి. ఇది మ్యాండేటరీ కాదు. బట్ స్టాండర్డ్ పెప్8 స్టాండర్డ్ గైడ్ ప్రకారం 72 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ దెన్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు కామెంట్ అనేది పేరాగ్రాఫ్స్ రూపంలో రాయాలనుకున్నప్పుడు సో మీకు మల్టిపుల్ పేరాగ్రాఫ్స్ ఉన్నప్పుడు పేరాగ్రాఫ్స్‌కి ఒక సింగిల్ లైన్‌తో స్పేస్ ఒక సింగిల్ లైన్ కామెంట్‌తో మీరు సెపరేట్ చేయాలి. ఇక్కడ చూసారంటే ఫోర్త్ పాయింట్ ఎగ్జాంపుల్‌లో పేరాగ్రాఫ్ 1, పేరాగ్రాఫ్ 2కి మనం ఒక ఎంప్టీ కామెంట్ లైన్‌తో సెపరేట్ చేసాము. సో ఇవి కీ పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఒక లాజిక్ రాసినప్పుడు ఆ లాజిక్ ఏంటన్నది మనం కామెంట్ రూపంలో యాడ్ చేస్తామన్నమాట. సో ఇన్ కేస్ మనం లాజిక్ చేంజ్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా అప్రాప్రియేట్‌గా అప్డేట్ చేయాలి. సో ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇక్కడ sample.py అన్న ఫైల్‌లో మనం అడిషన్‌కి ప్రోగ్రామ్ రాసామన్నమాట. సో a=10, b=20, c=a+b, ప్రింట్ c. సో ఇక్కడ మనం అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ లాజిక్‌కి మనం కామెంట్ ఏం రాసామంటే హ్యాష్ స్పేస్ యాడ్ 2 నంబర్స్ అన్న కామెంట్ యాడ్ చేసాం. ఇన్ కేస్ మనం ఇక్కడ లాజిక్ అనేది అడిషన్ కాకుండా సబ్‌స్ట్రాక్షన్‌కి చేంజ్ చేసామనుకోండి, కామెంట్ కూడా అకార్డింగ్‌లీ మనం చేంజ్ చేయాలి. అండ్ దెన్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏ లైన్ అయితే కామెంట్ లైన్ ఉంటుందో ఆ లైన్‌ని ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్త్ లైన్ చూసారంటే a=10 ప్రింట్ a అన్నాము. ఇంటర్ప్రిటర్‌లో 10 ప్రింట్ అయింది. అండ్ ద నెక్స్ట్ లైన్‌లో హ్యాష్ ద లైన్ ఈస్ ఇగ్నోర్డ్ బై ద ఇంటర్ప్రిటర్ యాస్ దిస్ ఈస్ ఎ కామెంట్. సో ఇక్కడ మనం కామెంట్ యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా కూడా దీని ఎఫెక్ట్ ఏమి మీకు అవుట్‌పుట్ ఇంటర్ప్రిటర్‌లో కనబడదన్నమాట. ఎందువల్లంటే హ్యాష్ అని ఏ లైన్‌లో స్టార్ట్ అవుతుందో ఆ లైన్‌ని ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఉన్న లైన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేసింది. సో sample.py అన్న ప్రోగ్రామ్‌లో కామెంట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో ఇందులో 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఫస్ట్ లైన్‌లో మనం కామెంట్ యాడ్ చేసాం. ఈ కామెంట్ యాడ్ 2 నంబర్స్ అని ఎందుకు యాడ్ చేసామంటే మనం ఇక్కడ చేసే లాజిక్ ఆపరేషన్ అడిషనల్ ఆపరేషన్. సో అందువల్ల మనం కామెంట్ యాడ్ 2 నంబర్స్ అన్న కామెంట్ యాడ్ చేసాం. సో హ్యాష్ అండ్ దెన్ హ్యాష్ తర్వాత స్పేస్ ఇవ్వాలి. సో స్పేస్ ఇచ్చాక అండ్ దెన్ క్యాపిటల్ లెటర్‌తో కామెంట్ స్టార్ట్ అవ్వాలి. సో ఇది కామెంట్ ఎలా రాయాలన్నది. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారో, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ లైన్ కామెంట్ లైన్.
సో, ఇంటర్ప్రిటర్ అనేది ఈ లైన్‌ని ఇగ్నోర్ చేస్తుంది. ఎందువల్లంటే ఇంటర్ప్రిటర్ ఎప్పుడైతే ఏ లైన్ అయితే హాష్‌తో స్టార్ట్ అయిందని గుర్తిస్తుందో, అప్పుడు ఈ లైన్‌ని ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేస్తుంది. అండ్ దెన్ ఏ ఈక్వల్ టు 10 అన్న లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో, మెమరీలో. అండ్ దెన్ బి ఈక్వల్ టు 20 అన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో, మెమరీలో బి అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో, ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్‌లో ఉన్నది ఎక్స్‌ప్రెషన్ కాబట్టి, ముందు ఎక్స్‌ప్రెషను ఏ వాల్యూ, బి వాల్యూ అడిషన్ అయ్యి 30 అనే వాల్యూ ఉంటుంది. సో, అవుట్‌పుట్‌లో ప్రింట్ 30 అని ప్రింట్ అవుతుంది. సో, మనం రా సపోజ్ మనం ఇక్కడ ఆపరేషను అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి కామెంట్ యాడ్ 2 నంబర్స్ అని రాసాము. అదే మనం లాజిక్ అనేది చేంజ్ చేసామనుకోండి. ఇప్పుడు సబ్‌స్ట్రాక్షన్‌కి చేంజ్ చేసాము. సో, ఎప్పుడైతే మనం లాజిక్ అనేది చేంజ్ చేస్తామో, ఆ లాజిక్‌కి అనుగుణంగా కరెస్పాండింగ్ కామెంట్‌ని కూడా మనం చేంజ్ చేయాలి. సో, ఇప్పుడు కామెంట్‌ని కూడా చేంజ్ చేయాలి. ఎందువల్లంటే సో, కామెంట్ అనేది లాజిక్ మనం ఏం రాస్తున్నామో ఆ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇన్ కేస్ మీరు లాజిక్ చేంజ్ చేసి కామెంట్ చేంజ్ చేయకుంటే కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మనం ఫ్యూచర్‌లో కోడ్ రిఫర్ చేసినా, లేదా వేరే ఇంకెవరైనా కోడ్ మనం రాసిన కోడ్‌ని చూసినా కూడా కాస్త అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, అందువల్ల ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. బట్ మనం లాజిక్ అనుగుణంగా కామెంట్స్ అనేవి రాయాలి. సో, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాననుకోండి. సో, ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది ఈ కామెంట్ లైన్‌ని ఇగ్నోర్ చేస్తుంది. సో, ఇక్కడ అవుట్‌పుట్ మీకు -10 అన్నదొచ్చింది. ఓకేనా? సో, ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో, పైథాన్‌లో మనం లాజిక్ రాసినప్పుడు ఐదర్ సింగిల్ లైన్‌కి మనం కామెంట్ అయినా యాడ్ చేయొచ్చు. లేదా గ్రూప్ ఆఫ్ లైన్స్‌కి కంబైన్డ్‌గా ఒక కామెంట్ అనేది యాడ్ చేస్తాం. సో, ముందుగా గ్రూప్ ఆఫ్ లైన్స్‌కి కామెంట్ ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే హాష్ స్పేస్ ప్రింటింగ్ ఎ స్ట్రింగ్ అన్న కామెంట్ యాడ్ చేశాము. సో, ఈ కామెంట్ అన్నది సింగిల్ లైన్‌కైనా వర్తిస్తుంది. లేదా గ్రూప్ ఆఫ్ లైన్స్‌కైనా వర్తిస్తుంది. సో, ఇది న్యూ లైన్‌లో స్టార్ట్ అయింది కాబట్టి. వేరాజ్ నెక్స్ట్ చూసారంటే ఇన్‌లైన్ కామెంట్ అన్న సెక్షన్ ఉంది. సో, ఇన్‌లైన్ కామెంట్ ఏంటంటే ఇది ఓన్లీ ఒక లైన్‌కి సంబంధించిన కామెంట్ మాత్రమే. ఏ లైన్‌కైతే ఏ లైన్‌నైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అదే లైన్‌లో కామెంట్ యాడ్ చేస్తాము. వాటిని ఇన్‌లైన్ కామెంట్స్ అంటారనమాట. కానీ ఇన్‌లైన్ కామెంట్స్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే థర్డ్ పాయింట్‌లో x ఈక్వల్ టు 78. సో, ఇక్కడ 78 అన్నవి స్టూడెంట్ మార్క్స్‌కి రిప్రజెంట్ చేస్తుంది. 78 అన్న నంబరు. అందువల్ల అదే లైన్‌లో నేను స్పేస్ ఇచ్చి హాష్ స్టూడెంట్ మార్క్స్ అన్న కామెంట్ యాడ్ చేశాను. సో, x ఈక్వల్ టు 78 అన్న లైన్‌లోనే కామెంట్‌ని యాడ్ చేశాను కాబట్టి ఈ స్టూడెంట్ మార్క్స్ అన్నది ఇన్‌లైన్ కామెంట్ అవుతుంది. అలానే a ఈక్వల్ టు జాన్ స్మిత్ అన్న స్ట్రింగ్ ఉంది. స్పేస్ హాష్ స్టూడెంట్ నేమ్ అని యాడ్ చేశాను. సో, ఇక్కడ ఏ లైన్‌లో అయితే లాజిక్ ఉందో అదే లైన్‌లో కామెంట్ యాడ్ చేశాను కాబట్టి ఈ కామెంట్స్ ఇన్‌లైన్ కామెంట్స్ అంటామన్నమాట. ఇవి న్యూ లైన్‌లో స్టార్ట్ అవ్వవు. అదే లైన్‌లో స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతాయి. సో, ఈ ఇన్‌లైన్ కామెంట్స్ రాసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 78 అన్న నంబరు స్టూడెంట్ మార్క్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం మళ్ళీ కామెంట్ రూపంలో మెన్షన్ చేయకూడదు కోడ్‌లో. ఎందుకంటే ఎక్స్ బదులు ప్రాపర్‌గా మనం డైరెక్ట్‌గా స్టూడెంట్ మార్క్స్ అన్నదే రాయాలి. ఇక్కడ రైట్ సైడ్ ఎగ్జాంపుల్‌లో చూసారంటే సో, ఇలా అనవసరంగా ఇన్‌లైన్ కామెంట్స్ ఆబ్వియస్‌గా డిఫైన్ చేయడానికి యూజ్ చేయకూడదు. సో, ఇక్కడ ఎక్స్ బదులు మనం రైట్ సైడ్ ఎగ్జాంపుల్‌లో చూసారంటే డైరెక్ట్‌గా స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు 78 అని రాయాలి. ఎందుకంటే ఇది క్లీన్‌గా ఉంటుంది. సో, అడిషనల్ కామెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. అలానే జాన్ స్మిత్ అన్నది స్టూడెంట్ నేమ్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు జాన్ స్మిత్ అని అలా రాయకుండా స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు జాన్ స్మిత్ అని డైరెక్ట్‌గా మనం వేరియబుల్ నేమ్‌నే ప్రాపర్‌గా అర్థవంతంగా మనము వేరియబుల్ నేమ్స్‌ని డిఫైన్ చేయాలి. సో, ఇది సింగిల్ లైన్ కామెంట్స్ అన్నమాట. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో, పైథాన్‌లో సింగిల్ లైన్ కామెంట్స్ కాకుండా మల్టీ లైన్ కామెంట్స్‌ని కూడా మనం యాడ్ చేయొచ్చు. సో, ఎక్కడైనా మనం మల్టీ లైన్ కామెంట్స్‌ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం హాష్ అనే సింబల్ యూజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే హాష్ స్పేస్ తర్వాత ఫస్ట్ లైన్‌లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ థిస్‌లో టీ అనేది క్యాపిటల్. అండ్ దెన్ మీరు నెక్స్ట్ లైన్స్ కంటిన్యూయేషన్‌లో హాష్ యూజ్ చేసి మల్టీ లైన్ కామెంట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో చూసారంటే.
అండ్ దెన్ సెకండ్ ఎగ్జాంపుల్‌లో మల్టీ లైన్ కామెంట్స్‌ని మనం ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి స్ట్రింగ్ రూపంలో కూడా మనం మల్టీ లైన్ కామెంట్స్‌ని రాయొచ్చనమాట. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్‌లో చూసారంటే నేను కోట్స్‌లో ఐ యామ్ ఏ మల్టీ లైన్ కామెంట్ అని ఒక కామెంట్ యాడ్ చేశాను. ఈ ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి కూడా మనం మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేయొచ్చు. మనం ప్రోగ్రామ్‌లో ఇలాంటి మల్టీ లైన్ కామెంట్స్‌ని యూజ్ చేసినప్పుడు ఇంటర్ప్రిటర్ అనేది ఈ మల్టీ లైన్ కామెంట్స్‌ని ఇగ్నోర్ చేస్తుంది. సో, ఇది మల్టీ లైన్ కామెంట్స్ అన్నమాట. బ్లాక్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. మనం పైథాన్ ప్రోగ్రామింగ్‌లో కోడ్ చాలా సార్లు బ్లాక్స్ లోపల రాస్తామన్నమాట లాజిక్. ఆ బ్లాక్స్ ఏంటంటే ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ అన్నమాట. అండ్ దెన్ ఇఫ్, ఎల్స్, వైల్ అనే కండిషనల్ బ్లాక్స్ కూడా రాస్తాము. సో, ఈ బ్లాక్స్ అంటే ఏంటో మనం ఫర్దర్ సెషన్స్‌లో డిస్కస్ చేద్దాము. బట్ ప్రస్తుతానికి బ్లాక్ అంటే ఏంటంటే, ఒక బ్లాక్‌లో మనము పైథాన్‌కి సంబంధించిన లాజిక్‌ని యాడ్ చేస్తామన్నమాట. సో, ఈ బ్లాక్‌లో రాసిన లాజిక్‌కి ప్రతి లైన్‌కి ఇండెంటేషన్ అనేది ఉంటుంది. ఇండెంటేషన్ అంటే ఏంటంటే, లైన్‌కి ముందు మనము 4 స్పేసెస్ యాడ్ చేయాలి. వాటిని బ్లాక్స్ అంటారు. సో, మనం కామెంట్స్‌ని బ్లాక్స్ లోపల రాసినప్పుడు, ఆ కామెంట్స్‌ని బ్లాక్ కామెంట్స్ అంటారు. సో, బ్లాక్ కామెంట్స్‌ని ఎలా రాయాలంటే, సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే, సో, డెఫ్ అనేది మనం ఫంక్షన్ బ్లాక్ రాయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో, ఈ ఫంక్షన్ అనే బ్లాక్ లోపల మనకు లాజిక్ ఏం రాసామంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి లాజిక్ రాసాము. సో, ఇక్కడ లాజిక్ చూసారంటే x_1 ఈక్వల్ టు ఎక్స్‌ప్రెషన్, x_2 ఈక్వల్ టు ఎక్స్‌ప్రెషన్, రిటర్న్ x_1 కామా x_2. సో, ఇక్కడ ఈ x_1, x_2 అండ్ రిటర్న్ అన్న లైన్స్ ఇండెంటెడ్ లైన్స్. ఎందువల్లంటే ఈ లైన్స్ అనేది మనం డెఫ్ అనే ఫంక్షన్ బ్లాక్ లోపల రాసాము. సో, ఈ 3 లైన్స్‌కి మనం ముందు స్పేస్ యాడ్ చేసాము. 4 స్పేస్. సో, ఈ ఇండెంటెడ్ లైన్స్ ఏదైతే ఉందో మనం కామెంట్స్ కూడా 4 స్పేస్ ఇచ్చి రాయాలి. ఎందుకంటే ఇవి బ్లాక్ లోపల రాసే కామెంట్స్ కాబట్టి ఇవి బ్లాక్ కామెంట్స్. సపోజ్ ఈ బ్లాక్ కామెంట్స్ రాసినప్పుడు మల్టిపుల్ బ్లాక్ కామెంట్స్ ఉంటే మీరు ప్రతి పారాగ్రాఫ్‌కి మధ్యలో ఒక ఎంప్టీ కామెంట్ లైన్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ హ్యాష్ కాలిక్యులేట్ అన్న కామెంట్ ముందు 4 స్పేస్ ఉంది. అలానే x_1 అన్న లైన్‌కి ముందు 4 స్పేస్ ఉంది. సో, ఈ బ్లాక్ కామెంట్స్ అనేవి ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. సో, ఈ యాక్చువల్‌గా బ్లాక్ కామెంట్స్ ఎందుకు రాస్తామంటే, మనం ఈ బ్లాక్ లోపల ఏదైతే లాజిక్ రాస్తున్నామో, ఆ లాజిక్‌ని బ్రీఫ్‌గా మనం కామెంట్స్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. సో, ఇది బ్లాక్ కామెంట్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి.